భారత్ జట్టు స్టార్ ఆటగాడుగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతని ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానుల మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. 36 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ సిరీస్కు ముందే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందికి అర్థం అవ్వడం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విరాట్ మే 12న అధికారికంగా టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో మాత్రం టీమిండియాను ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతని టెస్ట్ కెరియర్ను పరిశీలిస్తే ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 55 స్ట్రైక్ రేట్, 46 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఆయన రిటైర్మెంట్ తీసుకోవడానికి చాలా మంది అనుభవజ్ఞులు సరియైన నిర్ణయం కాదని భావిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్లో 10,000 పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంకా కొద్ది టెస్టులు ఆడితే ఈ ఘనతను సులభంగా అందుకునే అవకాశం ఉండేది. కానీ ఆయన నిర్ణయం వల్ల ఆ రికార్డు ఆయన కెరియర్లో చేరుకునే అవకాశం లేకుండా పోయింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగినందుకు ప్రస్తుతానికి చింతించకపోయినా భవిష్యత్తులో ఈ మైలురాయిని చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపానికి లోనయ్యే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాడిగా మాత్రమే కాదు, నాయకుడిగా కూడా విరాట్ టెస్ట్ ఫార్మేట్కు ఎంతో ర్యాత్యాన్నిచ్చిన ఆటగాడు. అతని డెసిషన్స్లో ఈ ఒక్కటి మాత్రం అభిమానులకు అర్థం కాని అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.